వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ ఆర్కే. సీఎం రేవంత్ రెడ్డి అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. అవును, జూబ్లీహిల్స్ బైపోల్ వేళ వ్యూహాత్మకంగా ఆయన పావులు కదిపారు. సుప్రీంకోర్టుతో ఎమ్మెల్సీగా అవకాశం కోల్పోయిన ప్రొఫెసర్ కోదండరాం కూడా తిరిగి పదవి వచ్చేటట్టు చేశారు. ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి ఒక సంచలనమైనటువంటి నిర్ణయాలు, వ్యూహాలు. ఇవన్నీ ఆయన మార్క్ రాజకీయం కనపడిందంటున్నారు. ఇక జూబ్లీహిల్స్ బైపోల్లో తానే కాంగ్రెస్ అభ్యర్థి అంటూ ఇంతవరకు అజారుద్దీన్ ప్రచారం చేసుకున్నారు. ఇప్పటికే ఆయన ఢిల్లీలో పావులు కదిపారు, సోనియా గాంధీని కలిశారు. అలాగే ఆయన చేయాల్సినటువంటి ప్రయత్నాలన్నీ కూడా చేశారు. అయితే ఇప్పుడు ఆయనకు పోటీ లేకుండానే చట్టసభలకు పంపే అవకాశం కల్పించారు. దీని ద్వారా జూబ్లీహిల్స్లో రేవంత్ తన మార్క్ వ్యూహాలు అమలుకు అయితే సిద్ధమయ్యారు. ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఎవరిది? ఎమ్మెల్సీగా అయితే ఒకవైపు కోదండరాంని తీసుకున్నారు, ఇంకోవైపు అజారుద్దీన్ని తీసుకున్నారు. మరి తెలంగాణ క్యాబినెట్ కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆ తర్వాత అప్పటి ఒప్పందంలో భాగంగా ప్రొఫెసర్ కోదండరాంకి అయితే ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అప్పుడు చూసాం రాష్ట్ర పునర్విభజనలో ఆయన ఎంతగా పాటుపడ్డారు ఏంటనేది, ఆ తర్వాత రాజకీయ పరిణామాలు ఇవన్నీ కూడా చూసాం. ఆయనతో పాటు అమీర్ అలీ ఖాన్ను కూడా ఎమ్మెల్సీలుగా అప్పుడు ఎంపిక చేశారు. అయితే దీనిపై అప్పటికే గవర్నర్ కోటాకు సిఫార్సు అయినటువంటి అప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థులు కోర్టుకు వెళ్ళారు, మళ్ళీ న్యాయ పోరాటం చేశారు. కానీ వాళ్ళే గెలిచారు. సుప్రీంకోర్టు తీర్పుతో కోదండరాం కానీ అలీ ఖాన్ కానీ ఎమ్మెల్సీలుగా అప్పుడు పదవి కోల్పోయారు. దీంతో కోదండరాంకు తిరిగి నేను అధికారంలోకి వచ్చాక మన ప్రభుత్వం రన్ అయిన తర్వాత మీకు ఖచ్చితంగా ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తానంటూ మొన్నటికి మొన్న ఉస్మానియా యూనివర్సిటీలో జరిగినటువంటి సభల్లో ఆయన చెప్పారు. అది నిలబెట్టుకోవాలి కదా, ఆ దిశగా పావులు కదిపారు. మరి ఈరోజు కేబినెట్ సమావేశం జరిగింది. తిరిగి గవర్నర్ కోటాలోనే ప్రొఫెసర్ కోదండరాంను ఎమ్మెల్సీగా సిఫార్సు చేశారు. ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఆయన ఓయూలో ఇచ్చిన మాటనైతే నిలబెట్టుకున్నారు. రిజర్వేషన్లపై కూడా రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రెండో ఎమ్మెల్సీ విషయంలో అయితే రేవంత్ మార్క్ జరిగిందనమాట. అలీఖాన్ స్థానంలో అనూహ్యంగా అజారుద్దీన్ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు. జూబ్లీహిల్స్ బైపోల్లో తానే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తా అంటూ చెప్తూనే వచ్చారు. అయితే తాజాగా ఢిల్లీ పర్యటనలో బైపోల్లో గెలవాలంటే మైనార్టీ అభ్యర్థి కాకుండా బీసీ అభ్యర్థిని ఎంపిక చేయాల్సింది. ఇదే విషయాన్ని రేవంత్ అధినాయకత్వానికి వివరించారు ముఖ్యమంత్రి. దీంతో అది బీసీ అభ్యర్థికి ఇవ్వాల్సి రావడంతో అజార్కు పోటీ చేయకుండానే చట్టసభకైతే ఎంపిక చేశారు. ఇన్నాళ్ళు ఈ టికెట్పై నాంచుతూ వచ్చింది కాంగ్రెస్ అంటే మనకు తెలిసిందే, ఏది కూడా ఒక పట్టాన తేల్చదన్న సంగతి కూడా ముఖ్యమంత్రి విషయంలోనే అలాగే, ఏదైనా ఏ నిర్ణయమైనా అలాగే ఉంటుంది. ఇప్పుడు జూబ్లీహిల్స్లో బీసీ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అలాగే రిజర్వేషన్ల విషయంలో కూడా కేబినెట్ ఆ నిర్ణయంతో పాటు ఇది కూడా తీసుకుంది. బీసీ రిజర్వేషన్ల అమలుకు వీలుగా ఒక జీవో ఇవ్వడం ద్వారా సెప్టెంబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. సో ఇక ఎమ్మెల్సీగా అజారుద్దీన్ని ప్రకటించడంతో జూబ్లీ టికెట్ ఎవరికి ఇవ్వబోతున్నారనేది ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.